జైనద్ సాత్నాల మండలంలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన గ్రామమైన జామిని ప్రభుత్వ పాఠశాలకు 60,000 రూపాయల విలువైన ఎల్జీ ఆన్ డ్రై ఎల్ఈడి 55 4K టీవీని గ్రామస్తులు విడిసి సభ్యులు కలిసి విరాళంగా ఇచ్చారు. జిల్లా విద్యాధికారి ప్రణీత, మండల విద్యాధికారి గంగుల శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శరత్ యాదవ్ ఈ టీవీని ప్రారంభించారు. విద్యార్థులకు దృశ్య, శ్రవణ, విజ్ఞానాల అభివృద్ధికై దీన్ని బహుకరించారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ డిజిటల్ తరగతుల బోధనకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. విడిసి గ్రామస్తులు ఆర్థిక భాగస్వామ్యంతో పాఠశాలకు టీవీని అందజేయడం అభినందనీయమన్నారు. విద్యార్థులు చదువుల్లో ముందుండాలని తెలిపారు. గిరిపుత్రులను విద్యా కుసుమాలుగా, మట్టిలో మాణిక్యాలుగా వెలికి తీయాలని ఉపాధ్యాయులకు ఆమె సూచించారు. అనంతరం ఊరు మెచ్చిన ఉపాధ్యాయులను శాలువాతో, పూలతో సన్మానించారు. అలాగే అంతకుముందు విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. గుర్తు తెచ్చుకునే చదువులమ్మ సాగుతుంది. మధ్యాహ్న పదములు ఆటల్లో గంతులు గురువులందరినీ గుర్తు తెచ్చుకునే చదువులమ్మ వేదిక. ప్రైవేట్ పాఠశాలలో మనము ఒక బిల్డింగ్ చాలా బాగుంటుంది, ముందర గేట్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆకర్షణ అవుతారు పేరెంట్స్, ఆకర్షణ అయ్యి మనకు అడ్మిషన్ జరుగుతాయి అని వాళ్ళు అట్లా ముందర షైనింగ్ చేస్తారు. కానీ మన పాఠశాల షైనింగ్ లేకున్నా టీచర్స్ షైనింగ్ ఉన్నారు, మంచి చదువు చేస్తున్నారు, మంచి టీచర్స్ ఉన్నారు. మరి వెల్ ఎడ్యుకేటెడ్, మళ్ళీ ఇంత ఇంట్రెస్ట్ తీసుకోవడానికి చాలా గ్రేట్ ఉంది. మరి హెచ్ఎం గారు కూడా ఆల్రెడీ అవార్డు తను అవార్డు కాబట్టి ఇంకా నేను అవార్డు తీసుకోవాలి ఊరు పెద్దల నుంచి అని ఇంకా తాపత్రయపడుతున్నారు. మరి అట్లా మనం అవార్డు తీసుకున్నట్టు అట్లా మనం ఆయనకి ప్రోత్సహించాలి. మరి అమ్మాయి చదివింది, నిజంగానే ఆమె ఫస్ట్ మేధస్సులో ఈ అక్షరం ఏమి అని ముందు ఆలోచించి బయటం చేస్తుంది. చాలా గ్రేట్. చదువు అంటే అది గ్రేట్. విన్నారా? అది ఏదో తప్పు చదవడం కూడా కాదు, మంచి ఆలోచించి మంచి వర్డ్ తయారు చేస్తుంది. అందరూ కూడా అలాగే చదవాలి. ఎందుకంటే ఒకటేసారి రాదు. స్పెల్లింగ్ ఉంది, బనానా ఉంది, బనానా ఒకటేసారు బిఏ బా ఎన్ఏ నా ఎన్ఏ నా అట్లా తయారు చేసుకొని మనం బయట చేసుకునే అవసరం ఉంటుంది. ఆ విధంగా మనం కూడా వర్డ్స్ వాళ్ళకు ఉచ్చారణ చేయించాలి సార్. ముఖ్యంగా వీళ్ళకు మనం సార్ హోంవర్క్ బాగా ఇవ్వండి, రాతలు ఎక్కువ ఇవ్వండి సార్. రాయకుంటే అంటే పనిష్మెంట్ ఇవ్వద్దు. అదే అంటే మళ్ళీ వాళ్ళు భయపడతారు, బడికి రాదు. మళ్ళీ పేరెంట్స్ కూడా వస్తారు, మా అమ్మాయిని కొట్టి నువ్వు ఇప్పుడైతే ఎవరికి లేదు హోంవర్క్ బాగా